ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు భగవానుడు మనిషి యొక్క దప్పికను తీర్చేటువంటి జీవజలముగా ఈ 3 వాక్యాలు కూడా మనకు పరిచయం చేస్తూ ఉన్నాయి. మనలో ఆధ్యాత్మిక దప్పిక ఉంటుంది. ఆ ఆధ్యాత్మిక దప్పిక ఏమిటంటే ప్రేమను పెంచమని, సోదర భావాన్ని పెంచమని, ఐక్యతను పెంచమని, శాంతి సమాధానములను వసగమని, నీతి న్యాయములను వసగమని ఒక విధమైనటువంటి మనిషికి ఆధ్యాత్మిక దప్పిక ఉంటుంది. మనిషి యొక్క నిత్య జీవితంలో అనేకమైనవి సాధించి ఉన్నారు. పారిశ్రామికంగా, సాంకేతికంగా, వైద్యపరంగా, విద్యపరంగా మనిషి ఎన్నెన్నో సాధిస్తూ ఉన్నాడు. ఉన్నతమైనటువంటి సంపదను సంపాదించి ఉన్నతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కూడా ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ అవేవి కూడా నిజమైనటువంటి తృప్తిని ప్రసాదించటం లేదు. ఎక్కడో ఒక చోట ఒక విధమైనటువంటి నిరాశ, నిస్పృహ, అసంతృప్తి అనేటువంటిది మనిషిని ఏదో ఒక సమయంలో వెంటాడుతూ ఉంటుంది. అందువలన మనిషి ఎప్పుడూ కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక దప్పికను తీర్చేటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. మరి మన యొక్క ఆధ్యాత్మిక దప్పికను తీర్చేటువంటి వాడు మన ప్రభు అయినటువంటి, మన రక్షకుడైనటువంటి క్రీస్తునాథుడు. కాబట్టి మనం ఆయన చెంతకు తరచుగా వస్తూ ఆయన ప్రసాదించేటువంటి ఆ యొక్క జీవజలాలను స్వీకరిస్తూ ఆ దప్పికను తీర్చుకోవడానికి మనమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈనాటి మొదటి పట్టణంలో చూసిన నిర్గమాకాండము 17వ అధ్యాయము 3-4 వాక్యాలు చూసినట్లయితే, దప్పికచే అల్లాడిపోవచ్చు ఆ ప్రజ మోషే మీద నేరము మోపెరి, వారు అతనితో ఐగుప్తు దేశము నుండి మేల తోడ్కొని వచ్చితివి, మమ్ములను చంపుటక ఇక్కడ మేము మా పిల్లలు పశువులు దప్పికచే చచ్చిపోవలెనని ప్రశ్నిస్తున్నారు. మోషే కష్టాలలో మనిషి త్వరగా ఫిర్యాదు చేస్తాడని అర్థం. మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మనము తరచుగా ఫిర్యాదు చేస్తాం. అది ఎవరి మీదనైనా కావచ్చు, మీ యొక్క కుటుంబ జీవితంలో కూడా కావచ్చు. మీ భార్య మీదనో, మీ భర్త మీదనో మీరు ఏదో ఒక ఫిర్యాదు చేస్తారు. పిల్లలైతే తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తారు. ఈ విధమైనటువంటి ఫిర్యాదులు చేయడం అనేటువంటిది సర్వసాధారణంగా చోటు చేసుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడు మనకు కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, ఒక విధమైనటువంటి అనూహ్యమైనటువంటి పరిస్థితి మనకు కలిగినప్పుడు మనం ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసినటువంటి మేలులను ఒక క్షణం మర్చిపోయారు. 40 సంవత్సరాల పాటు విసిగి వేసారిపోయి ఉన్నారు వాళ్ళు. 40 సంవత్సరాల పాటు బానిసత్వానికి గురి అయ్యారు ఐగుప్తులో. అటువంటి బానిసత్వం నుంచి ఆ దేవాది దేవుడు మోషేని పంపించి వారిని తోడుకొని వచ్చే విధంగా ప్రేరేపించాడు. ఆయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు వాళ్ళ కళ్ళ ముందునే చేశాడు. దాదాపుగా ఫారో రాజు ముందు 10 అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. అటువంటి 10 అద్భుత కార్యాలు వీరందరూ కూడా చూశారు, కళ్ళారా చూశారు, అనుభవించారు దేవుని యొక్క కృపను. దేవుని యొక్క అద్భుత హస్తము వారి వెంట ఉన్నదని వారందరికీ కూడా తెలుసు. మోషే మాటలు నమ్మి విశ్వసించి దేవునిపై ఆ యొక్క ఐగుప్తు నుంచి వాగ్దాన భూమికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న సమయంలో వారందరూ కూడా అన్ని సర్దుకొని పశుపక్షాదులతో సహా పయనమైపోతూ ఉన్నారు. అలా పయనమైపోతున్నప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు? ఎర్ర సముద్రం సమీపానికి వెళ్ళారు. కానీ ఒకసారి ఆలోచించండి, అది ఒక్కటే దారా వాగ్దాన భూమికి వెళ్ళడానికి? కానే కాదు. ఈ సముద్రం ఒకటే మార్గం కాదు, మరొక భూమార్గం అనేటువంటిది ఉన్నది. 40 సంవత్సరాలు బానిసత్వంలో మ్రగ్గినటువంటి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలని ఆ ప్రభు యోచించినప్పుడు వారిని ఎటువైపు నడిపిస్తున్నాడు? భూభాగంపై నడిపించటం లేదు. జలం ఎదురుగా ఉన్నది, సముద్రం ఉన్నది, ఆ సముద్రం వైపుకు నడిపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి దాన్ని చూసినటువంటి వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉన్నది. ఎందుకో తెలుసా? ముందేమో సముద్రం ఉన్నది, వెనకేమో ఫారో రాజు మరలా తన యొక్క సైన్యంతో వీరందరినీ కూడా తోడుకొని వెనకకు తీసుకెళ్ళి బానిసత్వంలో మళ్ళా గురి చేయటం కోసం బానిసత్వానికి వారందరినీ కూడా తోడుకొని వెళ్ళటానికి మళ్ళా వస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తున్నాడు వాళ్ళందరి ముందు. అంత పెద్ద సముద్రాన్ని రెండుగా ఆయన చీల్చాడు.
ఇది వీరి కళ్ళ ముందు జరిగినది. దానిలో గుండానే కదా వీళ్ళందరూ నడిచింది. పిల్ల జల్ల పశుపక్షాదులు అన్నీ కూడా దానిలో గుండా ఆ యొక్క వాగ్దాన భూమికి పయనమై వెళ్ళారు. ఇది అత్యద్భుతమైనటువంటి ఒక గొప్ప విషయం. మరి అంత అద్భుత విషయం జరిగినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఫిర్యాదు చేస్తున్నారు. కష్టం వచ్చినప్పుడు ఫిర్యాదు చేస్తున్నారు. మరి వాగ్దాన భూమికి నడిచేటువంటి మార్గంలో దాదాపు 40 సంవత్సరాలు నడుస్తారు. ఈ మార్గంలో వారికి మన్నా భోజనాన్ని కురిపిస్తాడు ఆ దేవుడు. ఆ మన్నా భోజనాన్ని కురిపించడం కూడా ఒక అద్భుతమే కదా. ఆ అద్భుతాన్ని కూడా వారు మర్చిపోయారు. ఎప్పుడైతే కాస్త దప్పిక కొని ఉన్నారో, దప్పిక తీర్చుకోవడానికి నీరు వారికి ఎక్కడ కనిపించలేదో, అప్పుడు వెంటనే ఆ మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ మేము, మా పిల్లలు, పశువులు దప్పిక చేసి చచ్చిపోవలేనా ఏమి? మమ్మందరినీ కూడా ఇక్కడికి తోడుకొని వస్తూ ఉన్నా. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను కూడా దేవునికి ఫిర్యాదు చేస్తూ ఉంటానా? దేవుని యొక్క కృప నా వెంట ఉన్నది, దేవుని యొక్క ఆశీర్వాదం నా వెంట ఉన్నది, దేవుని యొక్క దీవెన నా వెంట ఉన్నది. అనేక పర్యాయాలు అనేక ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు నన్ను నా దేవుడు రక్షించాడు, నా దేవుడు నన్ను కాపాడాడు, నన్ను ఎక్కడో అట్టడుగులో ఉన్నటువంటి నన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి నడిపించాడు. నేను అనుకున్నటువంటి ఉద్యోగం నేను పొందుకునే విధంగా నన్ను ప్రేరేపించాడు, లేకపోతే నాకు సహాయాన్ని అందించాడు. ఒక ఉన్నతమైనటువంటి డిగ్నిఫైడ్ లైఫ్ అనగా ఒక మంచి జీవితం సంఘంలో జీవించడానికి నాకు అది నా దేవుడు అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఇవన్నీ అనుగ్రహాలను నేను విస్మరించి నాకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే నాకు ఇది జరుగుతుందా అనేటువంటి ఆ ఆలాపన మనలో ఎప్పుడైనా కలుగుతూ ఉన్నదా? ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగానే చేశారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చినటువంటి వారికి పొందుకున్నటువంటి అనుగ్రహాలన్నింటినీ కూడా విస్మరించి ఫిర్యాదు చేయటం ప్రారంభించారు. మరి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను కూడా అప్పుడప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దీవెనను విస్మరించి ఫిర్యాదు చేయడం ప్రారంభిస్తున్నానా లేదని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు మన యొక్క బలహీనతల మధ్య కూడా మనకు కృప చూపిస్తూనే ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక విధమైనటువంటి ఫిర్యాదు చేశారు కదా. ఫిర్యాదు చేసినప్పుడు మరి ప్రభు అనొచ్చు కదా, నేను ఇంత కృపను కుమ్మరించాను మీ పైన, ఇన్ని అద్భుత కార్యాలు చేశాను నీ జీవితంలో, అయినా సరే నీవు నన్ను ప్రశ్నిస్తున్నావా, నా ఉనికిని ప్రశ్నిస్తున్నావా, నేను ఇస్తున్నటువంటి కృపను ప్రశ్నిస్తున్నావా, నేను ఇస్తున్నటువంటి దీవెనను ప్రశ్నిస్తున్నావా అని అడగొచ్చు కదా. అడగలేదు. వెంటనే ఏం చేస్తున్నాడు? నీవు నీతోటి పాటు కొంతమంది పెద్దలను తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాయిని, ఏ కర్రతోనైతే నువ్వు నైలు నదులని మీటి ఉన్నావో అదే కర్రతో ఆ రాయిని తాకు, వెంటనే అక్కడ నీరు స్రవిస్తుంది అని చెప్పి తెలియజేసి ఉన్నాడు. మరి అదేవిధంగా వారందరికీ కూడా ఆ నీటిని ప్రసాదించాడు. వారందరూ బలహీనతలో ఫిర్యాదు చేశారు. కానీ దేవుని యొక్క కృప వీరి బలహీనులని ఆ కృపను ఆ ప్రభు తీసివేయలేదు. ఇంకా ఆ కృపను వారిపై అలా కుమ్మరిస్తూనే ఉన్నాడు. ఫిర్యాదులు మనం చేస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క రక్షణ కవచం మనకు తోడుగానే ఉంటూ ఉన్నది అన్నటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి. ఆయన నిత్యము మనపైన కరుణ చూపిస్తూనే ఉన్నాడు. మన యొక్క విశ్వాసంలో బలహీన పడినప్పటికీ కూడా దేవుడు మన యొక్క అవసరాలను తీరుస్తూనే ఉన్నాడు. మన విశ్వాసంలో మనం బలహీనపడుతూ ఉంటాం. కష్టం వచ్చినప్పుడు బలహీనపడుతూ ఉన్నాం, ఇబ్బంది వచ్చినప్పుడు బలహీనపడుతూ ఉన్నాం, అనుకున్నది సాధించలేనప్పుడు బలహీనపడుతూ ఉన్నాం విశ్వాసంలో. అటువంటి ఆ విశ్వాసంలో నేను బలహీనపడుతున్నప్పటికీ కూడా ఆ ప్రభు మన వెంటనే ఉండి ఆయన యొక్క కృపను మనకు అందిస్తూనే ఉన్నాడు. మన యొక్క అవసరతలను ఆ ప్రభు నిత్యము తీరుస్తూనే ఉన్నాడు. రాయి నుండి వచ్చినటువంటి ఆ నీరు క్రీస్తుకి చిహ్నమై ఉన్నదని మనం అందరం కూడా గ్రహించాలి. మోషే ప్రవక్త ఎప్పుడైతే ఆ రాయిని తాకాడో ఆ రాయి నుంచి నీరు వచ్చినది. ఆ నీరు సాక్షాత్తు క్రీస్తు ప్రభువుని మనందరికీ కూడా సూచిస్తుంది అని చెప్పి మనమందరము కూడా విశ్వసించాలి. ఎందుకంటే పవిత్ర గ్రంథంలో ఈ రాయి అనేటువంటి విషయాన్ని మనం అనేక సార్లు చదువుతూ ఉంటాం. ఆ సందర్భాలన్నీ కూడా క్రీస్తు ప్రభు గురించే ప్రత్యేకంగా మనందరికీ కూడా తెలియపరచడం జరిగినది. మన యొక్క ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చగలిగేటువంటి జీవజలమే ఆ యొక్క క్రీస్తు అని చెప్పేసి మనం విశ్వసించాలి. ఎప్పుడైతే క్రీస్తు దగ్గరికి వెళ్తామో, క్రీస్తు ప్రభుని అనుసరిస్తామో, క్రీస్తు ప్రభుని వెంబడిస్తామో, క్రీస్తు ప్రభుని ప్రేమిస్తామో, ఆ క్రీస్తు ప్రభుని ఇతరులకు పరిచయం చేస్తామో, ఆ క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి గొప్పతనాన్ని గ్రహిస్తామో, దానికి అనుగుణంగా మనం జీవిస్తామో, అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా మనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక దప్పికను ఆ ప్రభు తీరుస్తూ ఉంటాడు. మనమందరము ఏదో ఒక సమయంలో ఆధ్యాత్మిక దప్పికకు లోనవుతూ ఉంటాం ప్రియ సహోదరి.
కుటుంబ పరిస్థితుల వలన, ఆరోగ్య పరిస్థితుల వలన, లేదా నువ్వు ఉన్నటువంటి చుట్టుప్రక్కల పరిస్థితుల వలన, సంఘ పరిస్థితుల వలన కొన్ని సందర్భాలలో మనము ఈ యొక్క ఆధ్యాత్మిక దప్పికకు లోనవుతూ ఉంటాం. అటువంటి ఆ ఆధ్యాత్మిక దప్పికను మన ప్రభు అయినటువంటి క్రీస్తు మాత్రమే తీర్చగలడని విశ్వసిస్తూ ఆయన చెంతకు, ఆయన యొక్క చేరువకు రావటానికి మనం అందరం కూడా ప్రయాసపడుతూ ఉండాలి. అయితే మోషేని పరీక్షించినప్పుడు, మోషేని విసిగించినప్పుడు లేదా వివాదం తీసుకొచ్చినప్పుడు ఆ రెండు ప్రాంతాలకు కూడా పేర్లు పెట్టాడు ఆయన. ఏమని పెడుతూ ఉన్నాడు? మస్సా అనగా పరీక్షిస్తూ ఉన్నాడు. రెండవది మెరీబా అనగా వివాదం తీసుకొచ్చినటువంటి స్థలం అనే అర్థం దానికి. అనగా అక్కడ ఉన్నటువంటి దేవుని కృపను పొందుకున్న వాళ్ళు, ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి వాళ్ళు, దేవుని యొక్క దీవెలను బహుగా అనుభవిస్తున్నటువంటి వీరు ఆయనను పరీక్షించారు కాబట్టి అక్కడ మెస్సా అని పిలువబడ్డారు. వారు ఇవన్నీ కూడా అనుభవించి దేవుని యొక్క వ్యక్తితో వాదనకు దిగారు కాబట్టి అక్కడ మెరీబా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నేను కూడా నా ప్రభువుని పరీక్షించి నేను కూడా ఒక విధమైనటువంటి నామకరణానికి పాల్పడుతున్నానా? ఆత్మ పరిశీలన చేసుకో. వాదన చేయొచ్చు ప్రభువుతో, నాకు ఇదివు, నేను నీ దగ్గరికి వస్తున్నాను, నీతోనే ఉంటున్నాను, నిన్నే అనుసరిస్తున్నాను, నీకు సాక్షిగా నిలబడుతున్నాను ప్రభువా, నువ్వు నాకు ఇస్తావని చెప్పేసి నేను ఆశపడుతున్నాను, నన్ను దీవిస్తావని ఆశపడుతూ ఉన్నాను, నీ యొక్క సమయం కోసం నేను వేచి ఉన్నాను, నేను ఆరాటపడటం లేదు, నేను ఆవేశపడటం లేను, కానీ నేను ఎదురు చూస్తున్నాను. నీవు నాకు కృపను అందించేటువంటి దేవుడవు, నీవు నాకు ఆశీర్వాదాలను కుమ్మరించేటువంటి దేవుడవు, కాబట్టి నేను నీ కృప కోసం నిత్యము ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పి ఒక విధమైనటువంటి సద్భావనతో కూడినటువంటి వాదన మనకు రావచ్చు. కానీ ఆయన ఇచ్చినటువంటి కృపనే విస్మరిస్తూ చేసేటువంటి వాదన అయితే తప్పనిసరిగా మనము మెచ్చబడము అని చెప్పి ఈనాటి మొదటి పట్టణం మనకు తెలియజేస్తూ ఉంది. రెండవ పట్టణంలో చూసినట్లయితే పునీత పౌలు రోమీలకు రాసినటువంటి లేఖలో సుస్పష్టం చేస్తూ ఉన్నాడు, నీ యొక్క బలహీనతలో కూడా నీ ప్రభు యొక్క కృప నీ వెంటనే వస్తూ ఉన్నది అని గ్రహించమంటున్నాడు. నీవు మనిషివి, నీవు బలహీనుడవు, మాటల ద్వారా, చేతల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా, చూపుల ద్వారా నీ యొక్క బలహీనతను నువ్వు వ్యక్తపరుస్తూ ఉంటావు. అటువంటి బలహీనతలలో కూడా నీ ప్రభు యొక్క కృప నీ వెంటనే వస్తూ ఉన్నదన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించి ఆయనకు సాక్షిగా నిలబడటానికి ప్రయత్నం చేయి. అటువంటి పరిస్థితుల్లో నీవు ఆయన యొక్క సన్నిధిని వీడకు, ప్రార్థించు. ఏమని ప్రార్థించు? ప్రభువా, నా యొక్క బలహీనతల వల్ల నేను నీకు నుంచి దూరం అవుతున్నాను, నన్ను క్షమించమని అర్థించు. ముఖ్యంగా ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క తపస్కాల సమయంలో మనం అటువంటి ప్రార్థన చేయాలి, అటువంటి ప్రార్థన చేయాలి, చేసి తీరాలి మనం అందరము కూడా. ఎందుకంటే మన బలహీనతలు మనకు తెలుసు, ఆ ప్రభువుకు తెలుసు, ఆ తర్వాత మనకు తెలుసు. బహుశా మనము నటిస్తామేమో, బయట ప్రదర్శిస్తామేమో నాలో ఈ బలహీనత లేనట్లుగా, కానీ నీ యొక్క అంతరాత్మకు నీ బలహీనతలు ఏంటో నీకు తెలియదా? నా యొక్క అంతరాత్మకు నా యొక్క బలహీనతలు ఏమిటో నాకు తెలియదా? మనల్ని సృష్టించి, రక్షించి, కాచి, కాపాడుతున్నటువంటి ఆ ప్రభువునకు మన యొక్క బలహీనతలు ఎరకవా? ఆయన చాలా స్పష్టంగా ఆయన తెలుసుకొని ఉన్నాడు. అటువంటి బలహీనతల్లో కూడా ఆ ప్రభు మనను వదిలేశారా? ఆ ప్రభు మనను విస్మరించారా? ఆ ప్రభు మన వెంట రాకుండా ఉన్నాడా? నిత్యము కూడా ఆ ప్రభు యొక్క కాపుదల మనకు తోడుగా వస్తూనే ఉన్నది. కాబట్టి పునీత పౌలు తెలియజేస్తూ ఉన్నాడు, నీ యొక్క బలహీనతల్లో కూడా నీ యొక్క కృప, దేవుని యొక్క కృప నీ వెంటనే వస్తూ ఉన్నది అని చెప్పేసి గ్రహించమంటున్నాడు. నీ యొక్క బలహీనతల్లో కూడా దేవుని యొక్క కృప నీ వెంటనే వస్తుంది అని చెప్పేసి గుర్తించమని చెప్పి తెలియచేస్తూ ఉన్నాడు. మూడవ పట్టణంలో సమరయ స్త్రీ ప్రభువుతో మాట్లాడినటువంటి వృత్తాంతాన్ని చూస్తూ ఉన్నాం. మరి ప్రభు తన యొక్క శిష్యులతోటి పాటు ఆయా ప్రాంతానికి, సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ యాకోబు బావి దగ్గర ఆయన ఒక్కడే కూర్చుని ఉన్నాడు. ఆయన యొక్క శిష్యులందరూ కూడా మధ్యాహ్న వేళ వచ్చింది కాబట్టి భోజనాన్ని తీసుకురావడం కోసమై అంగడికి వెళ్ళి ఉన్నారు. ఆ సమయంలో ఈ స్త్రీ, సమరయ స్త్రీ మధ్యాహ్నం నీటిని తీసుకువెళ్ళడానికి, చేదుకోవడానికై ఆ యొక్క బావి దగ్గరకు వచ్చినది. మరి అప్పుడు ఆ ప్రభు అడుగుతున్నాడు ఆమెను, అమ్మ నాకు కూడా కాస్త నీళ్ళు ఇవ్వమని చెప్పేసి. ఆమెను కాస్త నీరు ఇవ్వమ్మా అని చెప్పేసి ప్రభు అడిగాడు. ఆమె నీరు ఇచ్చినట్లయితే ఆ సమస్య అందరితోటి తీరిపోయేది. ఆయన నీరు తాగేవాడు, ఈమె నీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అది దైవచిత్తం కాదు. అక్కడ ఆమె ఏమంటుంది? మొట్టమొదటిగా నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. ఈ వర్గభేదము, ఈ జాతి భేదం అవసరమా? అక్కడ
ప్రస్తుత ప్రపంచంలో కూడా ఎంతోమంది ఈ యొక్క వర్గభేదంతో సతమతమవుతున్నటువంటి వారు ఉన్నారు. ఒకటి గుర్తుంచుకోవాలి, అటు సమరయ స్త్రీ, ఇటు యూదుడు, ఇటు మనమందరము కూడా అబ్రహాము సంతతి వారమే. అనగా ఆది ఆరంభంలో సృష్టించబడినటువంటి ఆదాముల యొక్క పుత్రులమే అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తూ జీవించాలి. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సందర్భంలో వారిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణను మనం ఒకసారి చూసినట్లయితే 5 విషయాలు తెచ్చుకోవచ్చు. మొట్టమొదటిగా ఆయనను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా గుర్తిస్తూ ఉన్నది సమరయ స్త్రీ. బహుశా నీవు మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఎవరో నీకు తెలియదు. ఏదో చూద్దామని వచ్చేటువంటి వాళ్ళు, విందామని వచ్చేటువంటి వాళ్ళు, ఆయన ఎలాంటి వాడు, ఎలా ఉంటాడో చూద్దాము, ఏం చేస్తాడో చూద్దాము అనేది వచ్చేటువంటి వాళ్ళు. ఉదాహరణకు జకరయ్య సికమరు చెట్టెక్కి చూద్దామని ఎక్కుతాడు, నాతో మాట్లాడతాడని ఎక్కాడా? కాదు. జకయ్య నువ్వు కిందకి దిగిరా అని అంటాడని ఎక్కాడా? ఆ విషయాలు ఏమీ తెలియదు, కానీ ఎక్కాడు. ఎందుకు? ఆయన చూద్దామనేటువంటివి. ఆమె మొట్టమొదటిగా దేవుడిని ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఆమె గుర్తించింది. కానీ ఆ రెండవసారి ఆయన ఏమని పిలుస్తుందో తెలుసా? ప్రభువా అని సంబోధిస్తుంది. ఎందుకంటే ఆమె యొక్క హృదయం కాస్త తెరుచుకున్నది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనతో సంభాషిస్తున్నప్పుడు, ఆయన గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె యొక్క హృదయం కొంచెం తెరుచుకున్నది. అదేవిధంగా మనము కూడా ఒక్కసారిగా ఆయన రక్షకుడు అని చెప్పేసి అంగీకరించేటువంటి స్థితికి మనం రాలేకపోవచ్చు. కానీ ఆ ప్రభువుతో మనకు జరిగేటువంటి ఆ సంభాషణ వలన, ప్రార్థనా జీవితము వలన, ప్రభువుకి మనకి ఏర్పడేటువంటి ఆ సన్నిహిత సంబంధము వలన మనము మెల్లమెల్లగా ఆ క్రీస్తుని ప్రభువుగా గుర్తించేటువంటి అవకాశం మనకు కూడా ఆ ప్రభువు ఇస్తూ ఉన్నాడు. మూడవదిగా ఆమె ప్రవక్తగా గుర్తిస్తుంది ప్రభువుని. ఎందుకు ప్రవక్తగా గుర్తిస్తుంది? ఈమె యొక్క జీవిత గాథనంతటిని కూడా ఆయన క్షుణ్ణంగా తేటతెల్లం చేస్తున్నాడు. ఆమె ముందు నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉన్నవాడు నిజమే, నీకు భర్త లేడు, కానీ 5 భర్తలు ఉన్నారమ్మా అని చెప్పి తెలియజేస్తూ ఆమె యొక్క జీవిత గాథనంతటిని కూడా ఆమెకు క్షుణ్ణంగా తెలియచేస్తున్నాడు. అప్పుడు కదా ఆమె గుర్తిస్తుంది ఈమె ప్రవక్త, ఈయన ప్రవక్త అని చెప్పేసి ఆమె గుర్తిస్తుంది. అదేవిధంగా ఆ ప్రభువుతో మనం ఎప్పుడైతే ఒక బంధాన్ని ఏర్పరచుకుంటామో, విడదీరాని బంధాన్ని ఏర్పరచుకుంటామో, నీవెవరవో, నీ స్థితి ఏమిటో, నీ గతి ఏమిటో, నీ జీవిత విధానం ఏమిటో ఆ ప్రభు నీకు స్పష్టంగా తెలియజేస్తాడు. నీ సంభాషణలో, నీ ప్రార్థనలో, నీ వ్యక్తిగత బంధంలో ఆ ప్రభు తప్పనిసరిగా నీ యొక్క జీవిత మర్మాలన్నింటినీ కూడా నీకు తెలియపరుస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరు, నిన్ను శిక్షించడం కోసం కాదు, నిన్ను కాదనడం కోసం కాదు, నిన్ను విస్మరించడం కోసం కాదు, నిన్ను ఇంకా ఎక్కువగా తన హక్కున చేర్చుకోవడం కోసం, తనతో ఆ బంధాన్ని మరింత దృఢం చేసుకోవడం కోసం ఆ ప్రభు తన యొక్క వ్యక్తిగత సంభాషణ ద్వారా నీ గత జీవితాన్ని, ప్రస్తుత జీవితాన్ని అంతటిని కూడా నీ ముందు తేటతెల్లం చేస్తాడు. నీకు ఒక దిశను, నిర్దేశాన్ని కూడా ఇస్తాడు. నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది, ఎలా జీవిస్తే నువ్వు రక్షింపబడతావు అన్నటువంటి సత్యాలన్నింటినీ కూడా ఆ ప్రభు సుస్పష్టం చేస్తాడు. మరి అదేవిధంగా సమరయ స్త్రీ ప్రభువుని ఏ విధంగా గుర్తిస్తుంది? మొట్టమొదటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా, తరువాత కొంచెం పరిచయం ఏర్పడి తన యొక్క హృదయాన్ని తెరిచి ప్రభువుగా అంటే మనం పిలిచేటువంటి ఓ ప్రభువా నన్ను రక్షించనేటువంటి ఆ అర్థంతో కాదు, ఒక గౌరవపదమైనటువంటి సంబోధన ఇస్తున్నది ఆమె. మూడవదిగా చూసినట్లయితే ప్రవక్తగా గుర్తిస్తుంది. ఆ తర్వాత ఆమె మెస్సయ్యగా గుర్తిస్తుంది. మెస్సయ్య అంటే అభిషక్తుడని, మెస్సయ్య అంటే అభిషక్తుడని అర్థం. అటువంటి దేవుని చేత పంపబడి, దేవుని చేత అభిషేకం చేయబడినటువంటి వ్యక్తిగా ఆ ప్రభువుని గుర్తిస్తుంది ఈ యొక్క సమరయ స్త్రీ. అలా గుర్తించి ఈ మెస్సయ్య గురించి మేము విన్నాం, మెస్సయ్య వస్తాడు, మాకు బోధిస్తాడు, అనేక విషయాలు మాకు తెలియపరుస్తాడు, ఆ తెలియపరిచిన పిదప దానికి అనుగుణంగా మేము జీవించాలని తెలుసుకుంటాం అని ఆమె చెప్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ మెస్సయ్య అని నేనే అని చెప్పేసి ప్రకటించుకుంటున్నాడు. బహుశా నీకు ఆ అనుభవం ఇస్తాడు ఆ దేవుడు. ఆయన అనుసరించినప్పుడు, ఆయనతో ఆ సంబంధాన్ని పెంచుకున్నప్పుడు నిన్ను రక్షించేటువంటి మెస్సయాను నేనే, నిన్ను కాపాడేటువంటి మెస్సయాను నేనే, నిన్ను కాపాడి దీవించి నిన్ను ఫలింపచేసేటువంటి మెస్సయాను నేనే అని చెప్పేసి ఆ ప్రభు నీకు కూడా తెలియపరుస్తాడు. ఆ విధంగా తెలుసుకున్నటువంటి ఆమె ఏం చేస్తున్నది? సమరయాకి వెళ్తున్నది, తమ యొక్క గ్రామానికి వెళ్తున్నది. ఆ గ్రామానికి వెళ్ళి
అందరికీ తెలియజేస్తున్నది. ఏమని తెలియజేస్తుంది? ఇప్పుడు నేను రక్షకుణ్ణి కనుగొన్నాను అని చెప్తూ ఉన్నది. ఏం చెప్తున్నది? నేను రక్షకుణ్ణి కనుగొన్నాను. మొట్టమొదటిగా ఆమె సాధారణమైనటువంటి వ్యక్తిగా క్రీస్తును చూసింది. రెండవదిగా ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా చూసినది. మూడవదిగా ఆయన ప్రవక్తగా చూసినది. నాలుగవదిగా ఆయనను మెస్సయ్యగా చూసినది. ఇప్పుడు ఏం చేస్తున్నది? ఆమె రక్షకునిగా చూస్తూ ఉన్నది. మరి మనము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఇన్ని పర్యాయాలు ఇన్ని విధాలుగా ప్రభు సంతకు చేరుతూ ఉన్నామే. నేను కూడా నా ప్రభువుని ఒక రక్షకునిగా నలుగురికి సమరయ స్త్రీలాగా పరిచయం చేయగలుగుతున్నానా లేదా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. సమరయ స్త్రీ ఆ దైవానుభవాన్ని ఆమెతోటే ఉంచుకుందా? లేనే లేదు. ఆ దైవానుభవాన్ని, ఆ క్రీస్తు అనుభవాన్ని తనతో ఉంచుకోలేదు. తనేం చేసింది? తన యొక్క గ్రామస్తులందరికీ కూడా పంచింది. ఆమె యొక్క స్థితి ఏమిటో తెలుసు. ఆమెకు ఆ యొక్క సంఘము ఇచ్చేటువంటి గౌరవం ఏమిటో కూడా ఆమెకు తెలుసు. ఎందుకంటే ప్రభు ఆమె యొక్క గత జీవితాన్ని వివరించినప్పుడు మనకు అర్థమవుతూ ఉన్నది. ఆమె బహుశా మధ్యాహ్నం రావడానికి కారణం ఏమిటి? బహుశా అందరూ చూస్తారని కావచ్చు, అందరూ ఏదో ఒక మాట అంటారని కావచ్చు ఆమె యొక్క జీవితాన్ని బట్టి. కానీ ఉన్నతమైనటువంటి జీవితం జీవిస్తున్నట్లుగా మాత్రం అక్కడ మనకి ఎక్కడి కూడా కనిపించటం లేదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నది? ఆ గత జీవితాన్ని అంతటిని కూడా పక్కన పెట్టేస్తుంది. ఎవరో ఏదో అంటారు, ఎవరో ఏదో అనుకుంటారు అన్నటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి, నేను ఇప్పుడు నా ప్రభువుని కనుగొన్నాను, నా రక్షకుని కనుగొన్నాను, నా మెస్సయాను కనుగొన్నాను. ఆ యొక్క కనుగొనటం అనేటువంటిది ఇతరులకు తెలియపరిస్తేనే నాకు ఆ తృప్తి అనేటువంటిది కలుగుతుంది అని చెప్పి ఏం చేస్తున్నది? ఇప్పుడు వెళ్ళి సాక్ష్యమిస్తూ ఉన్నది. రండి, నేను రక్షకుని కనుగొన్నాను అని చెప్పేసి. చివరి మాటలో వారు అందరూ అంటున్నారు, మేమిప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించడం లేదు. నువ్వు చెప్పావని మేము నమ్మటం లేదమ్మా. నీ యొక్క అనుభవాన్ని బట్టి మేము నమ్మటం లేదు. మేము వచ్చాము, ఆయన మాటలు విన్నాము, ఆయన ప్రేమను అనుభవించాము, ఆ కృపను అనుభవించాము, ఆయన యొక్క దీవెనను కరుణను అనుభవించాము. కాబట్టి ఆయన నిజమైన రక్షకుడు అని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం. ఆయన మాటలు విన్నాము, ఆయన వాక్యాలు విన్నాము, ఆయనకు ఉపదేశాన్ని విన్నాము. కాబట్టి మేము నమ్ముతున్నాం వాస్తవముగా ఆయనే నిజమైనటువంటి లోకరక్షకుడని. అటువంటి అనుగ్రహాన్ని మనమందరం కూడా ఉపయోగించుకునేటువంటి అనుగ్రహాన్ని దయచేయమని ప్రార్థిస్తూ